ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి అడ్డా అనేది కూడా ఈ రోజు ఏదైతే ఉందో ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటికి బీటల బారిని అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గంలో కూడా చలాయిస్తూ ఉదయగిరి నియోజకవర్గం కూడా ఏ ఒక్క పని చేయకుండా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని ఏదైతే ఎన్నికల్లో నిలబడేటప్పుడు మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి అన్ని చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి దాదాపు 35 సంవత్సరాలు కూడా మేకపాటి కుటుంబమే ఉదయగిరి నియోజకవర్గాన్ని కూడా పాలించిన పరిస్థితి ఉంది. అయితే ఉదయగిరి నియోజకవర్గం కూడా ఈ రోజు మేకపాటికి బీటల బారిన ఇదని కూడా చెప్పుకోవచ్చు. అదే కాకర్ల ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ బ్రదర్ ని కూడా తెలుసుకుంటారు. సార్, ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గం అంటే మేకపాటికి అడ్డాన్ని కూడా చెప్తుంటారు. దీని మీద ఏం చెప్తారు? ఈరోజు గత 35 సంవత్సరాల నుంచి తిష్ట వేసుకొని ఉదయగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా పరిపాలన సాగించినటువంటి చరిత్ర వాళ్ళ చరిత్ర. ఈరోజు ఒక రాష్ట్రంలో జగన్ పరిపాలన విసుగు చెంది ప్రజలు ఒక సునామీ సృష్టించారు. ఇట్లాంటి ఫలితాలు అసలు ఊహకందని అసలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ఏదైతే ఉందో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఉత్తమ మాటలు చెప్తూ ఈరోజు కాలం గడిపినటువంటి పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు నీ యొక్క స్టేట్మెంట్లు, నువ్వు చేసినటువంటి పరిస్థితులు ఈరోజు జగన్ ఏదైతే మెజారిటీ ఉందో డిపాజిట్లు గల్లంతయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. మీకు పరిపాలన చేతరాదు. రాష్ట్ర ప్రజలు 151 సీట్లు మీకు ఇస్తే పరిపాలించిన చేతరాక దద్దమ్మలైపోయి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవన్నీ కలిసి కూడా ఈరోజు రాష్ట్రంలో సునామీ సృష్టించాయి. అత్యధిక మెజారిటీతో ఈరోజు బాబు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగుపరచగలరు. దానికి ఆయన ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం అని చెప్పి ప్రజలు భావించి ఈరోజు భారీ మెజారిటీతో పట్టం కట్టడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా కాకర్ల సురేష్ అనేక హామీలు ఇచ్చారు. అదే ఏదైతే వెనకబడిన ఉదయగిరి నియోజకవర్గం కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పకూడదు. అంటే ఆ దిశగా మీరు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తారు? ఈరోజు కాకర్ల సురేష్ అనేటువంటి వ్యక్తి 20 సంవత్సరాల క్రితం అమెరికాకు పోయి అక్కడ ఆర్థికంగా నిలదొక్కుని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆ అమెరికాకు పోయి అక్కడ ఆర్థికంగా నిలదొక్కుని కాకర్ల సురేష్, తమ్ముడు సునీల్ వీళ్ళందరూ కూడా అక్కడ ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ మేము పుట్టిన గడ్డకి ఏదో చేయాలని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ప్రయాణం చేయాలని ఆయనకు ఉండేటువంటి పరిచయాలు, ఎన్ఆర్ఐ పరిచయాలు అయితేనేవి, రాష్ట్రంలో ఉండే విస్తృత పరిచయాలతోటే ఉదయగిరి నియోజకవర్గాన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ కల్పించి యువతని ఈ మైగ్రేట్ కాకుండా ఇతర ప్రాంతాలకు మైగ్రేట్ కాకుండా ఈ వ్యవసాయ కూలీలు అయితేనేవి, కార్మికులు అయితేనేవి అలాంటి మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేసి సుస్థాయిగా 25 సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాడు. అందుకని ప్రజలందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉదయగిరి ఇలాంటి తెలుగుదేశం పార్టీకి ఏ రోజు కూడా 3000, 4000 మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఉదయగిరి ప్రజలు సురేష్ మీద నమ్మకంతో 9655 ఓట్లు మెజారిటీ ఇచ్చి ఈరోజు సురేష్ ని గెలిపించి ఈరోజు అసెంబ్లీకి పంపిస్తున్నారు. మీ ఉదయగిరి ప్రజలందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ప్రెస్ మీట్ పెట్టే దాని చాలా అంటే నేను అవ్వాతాతలకి లక్షల డబ్బులు ఇచ్చాను, పొదుపు లక్షల డబ్బులు ఇచ్చాను, రైతులకి రుణమాఫీ చేశాము, ఇవన్నీ ఏమైపోయాయి అనే విధంగా. అంటే నేను డబ్బులు ఇచ్చాను, నాకు ఓట్లు లేదు. దీని మీద జగన్మోహన్ రెడ్డి ఏదైతే డే 1 ఆయన అధికారంలో రాగానే, ముఖ్యమంత్రి అవగానే రివర్స్ టెండరింగ్ స్టార్ట్ చేశాడో ఆ రివర్స్ టెండరింగ్ ప్రతిఫలమే ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ గెలుపు యొక్క రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో. ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఏదైతే రిజల్ట్స్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో ఇదే ఆయనకి రివర్స్ టెండరింగ్ గా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో ఏదైతే ₹10 ఇచ్చేసి రూపాయలు లాక్కుంటూ పోతున్నాడు అని చెప్పేసి ఈయన ఎన్నిసార్లు బటన్ నొక్కినా ప్రజలకి క్లియర్ గా అర్థమైంది. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని బటన్లు నొక్కినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజానికం మొత్తం ఒక సింగిల్ బటన్ నొక్కి ఇక నీకు పరిపాలన చాలు అని చెప్పేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారని చెప్పేసి తెలియజేస్తాం. అంటే టీడీపీ పార్టీగా మంత్రులతో ముఖ్యమంత్రి ప్లస్ మంత్రులు, ఎమ్మెల్యేతో పదే చెప్పారు 170 సీట్లు మేమే గెలుస్తామని చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రోజు ఎన్నికల రిజల్ట్ చూస్తే ఆ పరిస్థితి లేదు. అంటే ఇంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఎలా చెప్పారనుకుంటున్నారు? వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు తప్ప వాళ్ళకి కూడా చాలా క్లియర్ గా తెలుసు. ఎందుకంటే మేము చేసిన అరాచకాలు కానివ్వండి, మేము చేసినటువంటి ఈ దారుణాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా వెనక తీసుకోపోయాం, యువతని ఉద్యోగాలకు ఏ విధంగా దూరం చేసాం, మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పించలేకపోయాం, రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయాం, ఈ విధంగా ఎన్నో సమస్యలతో ప్రజలకి
క్లియర్ గా తెలిసింది, మనల్ని ఖచ్చితంగా ఓడగొడతారని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా తెలుసు కాబట్టి వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం జరిగింది. అంతేగాని వాళ్ళకి కొత్తగా ఏదో గెలుస్తామని అయితే కాదు. ఇది ఇక్కడ ఏదైతే టీడీపీ నేతలు కూడా ఒకటే చెప్తున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్నో సార్లు కూడా బటన్ నొక్కారు. కానీ ఒక్క బటన్ తో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించేదానికి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించారు. కెమెరా